M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి వేదాలు మనకి స్త్రీల గురించి ఏం చెప్తున్నాయి, వేదాలు స్త్రీల గురించి ఆడవారిని గురించి ఏం చెప్తున్నా అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరి ఓం. వేదాలు స్త్రీల గురించి ఆడవారిని గురించి ఏం చెప్తున్నాయి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మనకి స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి అని చెప్పేసి మనకి యజుర్వేదం చెప్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా ఆడది అబల అంటారు, కానీ అబల కాదు సబల, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి యజుర్వేదం చెప్తుంది. అలాగే స్త్రీలు మంచి కీర్తి గడించాలి, ఇది అథర్వవేద వేదం చెప్తుంది. వీళ్ళు మంచి కీర్తి, పేరు ప్రతిష్టలు ఎంతోమంది ఇప్పుడు మనకి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చేశారు, సరోజినీ నాయుడు, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా మంచి కీర్తిని సంపాదించారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాంటి వాళ్ళందరూ అలా కీర్తిని గడించాలి అని చెప్పేసి ఈ అథర్వవేదం తెలుస్తుంది. అలాగే స్త్రీలు పండితులు అవ్వాలి, అలాగే వాళ్ళు కూడా పాండిత్యాన్ని నేర్చుకోవాలి, మంచి పండితులుగా ఉండాలి అని చెప్పేసి అథర్వవేదం చెప్తుంది. విద్యాభ్యాసం చేయాలి, మంచి విద్యాభ్యాసం. అందుకనే ఇప్పుడు చాలామంది స్త్రీలు అందరూ కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ ఎంతోమంది సమానంగా మగవాళ్ళతో సమానంగా విద్యావంతులు అవుతున్నారు, ఉన్నత విద్యల్ని అభ్యసిస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే గవర్నర్ పదవులు, ముఖ్యమంత్రి పదవులు, రాష్ట్ర ప్రధాన పదవులు, రాష్ట్రపతి పదవులు, రాష్ట్రపతి మన దేశానికి రాష్ట్రపతి ఆడవాళ్ళు ఎంతోమంది చేస్తున్నారు, బల కీర్తిని సంపాదిస్తున్నారు. ఇది అథర్వవేదం చెప్తుంది. అలాగే స్త్రీలందరినీ కూడా జ్ఞానవంతులను చెయ్యాలి. ఆడవాళ్ళని ఎప్పుడు కూడా పూర్వం ఒకప్పుడైతే కనుక ఆడపిల్ల పుట్టింది అంటే వదిలేసి వచ్చేవారు, చాలా భయపడి పెళ్ళిళ్ళు చేయలేము. ఇప్పుడు ఆడపిల్లలు దొరకడం కష్టమైపోతుంది. అందుకని ఆడపిల్లలు తప్పనిసరిగా వాళ్ళని చదివించాలి, జ్ఞానవంతులను చేయాలి. ఇది కూడా అథర్వవేదం చెప్తుంది. స్త్రీలు ఎప్పుడూ కూడా సంపదలతో సుఖంగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడు కూడా దేనికి కూడా బాధపడకూడదు, వాళ్ళని బాధపెట్టకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా మనం ఆడది కళ్ళంట కన్నీరు ఎప్పుడైతే తెప్పించామో అప్పుడు ఆ ఇల్లు నాశనం అయిపోతుంది. అందుకని ఆడది ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు, మనం అలా ప్రవర్తించకూడదు, అలా చూసుకోవాలి. ఆడవాళ్ళు ఎక్కడైతే నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా అప్పుడు ఆ ఇల్లు సుఖ సంపదలతో ఉంటుంది. స్త్రీలు ఎప్పుడు కూడా జ్ఞానవంతులై తెలివి గలవారై ఉండాలి. పరిపాలనా విషయంలో కూడా స్త్రీలు పరిపాలనకు సంబంధించి సభలు, సమావేశాలు ఇలాంటి వాటిలన్నింటిలోనూ కూడా ఈ స్త్రీలు పాల్గొనాలి అని చెప్పేసిన అథర్వవేదంలోనే రాశారు. అందుకనే ఆడవారు స్త్రీలు మనకి వాళ్ళ తోడు లేదే మనం ఏ పని కూడా చేయలేం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శ్రీనేషు రంభ, 4 విధాలైనటువంటి పనులు చేస్తుంది. ఏదైనా ఒక కార్యం తలపెట్టుకోనుకుంటాం, మంచి సలహాలను మనకి ఆడవాళ్ళు ఇస్తారు. అందుకని ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఆడవాళ్ళ మాట్లాడిని కొట్టి పారేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా సభలు సమావేశాల్లో పాల్గొన్నట్టుగా చేయాలి అని చెప్పేసి, అలాగే దేశ పరిపాలనలో కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలి తప్పనిసరిగా అని చెప్పేసి
మనకి అథర్వణ వేదం చెప్తుంది. అలాగే ఋగ్వేదంలో మనకి ఏం చెప్పారంటే దేశ పరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి. ఇది ఋగ్వేదంలో చెప్పారు. అలాగే ఈ రోజు కూడా ప్రపంచంలో స్త్రీలు చాలామంది ఇంకా బయటికి రావట్లే. వాళ్ళందరూ కూడా చక్కగా వేదాల్లో చెప్పినట్లు ఆడవాళ్ళు ముందుండి వాళ్ళు నడిపించాలి. అలాగే పిత్రార్జితంలో కూడా ఆడవాళ్ళకి సమానమైనటువంటి వాటాన్ని వాళ్ళకి ఇవ్వాలి. కుమారుడితో సమానంగా కుమార్తె కూడా సమానమైనటువంటి వాటాను ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు చెప్పడం కాదు, ఋగ్వేదంలోనే ఆ రోజే చెప్పారు. అలాగే కుటుంబానికి స్త్రీ రక్షకురాలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన కుటుంబానికి అండ ఎవరు అంటే స్త్రీ. ఆ స్త్రీ లేనటువంటి ఇల్లు, ఆడది లేనటువంటి ఇల్లు అది ఇల్లులా ఉండదు. మనం చెప్పాలి, ఎంత మనం సర్దుకున్నా సరే ఆ లోటే. అందుకని ఆడవాళ్ళని ఎప్పుడు కూడా మనం బాధ పెట్టకూడదు, ఎప్పుడు కూడా వాళ్ళ కళ్ళంతా నీళ్లు తప్పించకూడదు. అలాగే స్త్రీ సంపదను, ఆహారాన్ని మనకి అందిస్తూ ఉంటుంది. స్త్రీ మనకి కనుక ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉందో మనం ఇంటికి కష్టపడి బయటగా మనం పని చేసుకుని ఇంటికి వెళ్ళేప్పటికి చక్కగా రండి లోపలికి, కాలు కడుక్కుంది అని చెప్పేసి కాలు నీళ్ళు ఇచ్చి, కాలు కడుక్కుని తువ్వాలు అందించి మనకి చక్కటి భోజనాన్ని పెట్టి, భోజనం చేస్తున్నంతసేపు ఉసిరికాయతో విసిరి మనకి కొసరి వడ్డించి తిని అమ్మలాగా తినిపిస్తుంది. అందుకని ఈ ఆడవాళ్ళను మనం ఆదరించాలి. అలాగే మన కుటుంబానికి రక్ష, పిల్లలకి అందరికీ కూడా ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా పిల్లల్ని పెంచాలి అనేటువంటిది ఆడవాళ్ళు వాళ్ళకి నేర్పుతారు. అందుకని తప్పనిసరిగా వాళ్ళ స్త్రీని గౌరవించాలి. అందుకని అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళు సంపాదిస్తున్నారు కదా, ఆడకు సంపాదించుకుంటున్నారు కాదు. అలాగే ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంకా చెయ్యాలి, వాళ్ళు కూడా ఆదాయాన్ని సమకూర్చాలి. అలాగే భర్తకి సంపాదించకుండా కొంతమంది సోమరిపోతులాగా ఇంటి దగ్గర ఉంటారు, ఏ పని చేయకూడదు. వాళ్ళకి పని చేయడం, డబ్బులు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం ఇలాంటి బాధ్యతలన్నింటినీ కూడా ఆడది నడుపుతుంది. భార్య కానీ తల్లి కానీ నడుపుతారు. అందుకని ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. తర్వాత స్త్రీలు బయటికి రాకూడదని చెప్పేసి పూర్వం ఇదివరకు ఘోషా పద్ధతి అని ఉంది. తలుపు వెనకాల నుంచే మాట్లాడారు ఎవరైనా వస్తే. అలాంటి ఘోషాలు వెళ్ళే ఆడవాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చి చక్కగా మాట్లాడి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ పంచుకోవాలి. ఈ స్త్రీలు యుద్ధంలో కూడా పాల్గొనేవారు పూర్వం. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యంగా, చాలా ధైర్యంగా, దుర్గాదేవిలాగా వాళ్ళందరూ కూడా స్త్రీ అబల కాదు సబల అని నిరూపించారు. కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు సత్యభామ, అలాగే దశరథుడు యుద్ధం చేసినప్పుడు దశరథుడి భార్య కైకేయి, వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా. వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించారు. ఇది వేదాల్లోనే చెప్పారు. రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే అలా యుద్ధం చేసి ఆ యుద్ధ నైపుణ్యానికి మెచ్చినటువంటి దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాల వల్లే రాముడిని అరణ్యవాసానికి, భరతుడికి పట్టాభిషేకం చేయడానికి కైకేయికి ఆ 2 వరాలు లభించాయి. అందుకని అక్కడ శత్రువుల మీద యుద్ధం చేసినటువంటి ఘనత ఆ కైకేయికి దక్కింది. ఇది ఇతిహాసంలో మనకు ఉన్నటువంటి గొప్ప నీతి. అలాగే కృష్ణుడు సత్యభామ యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ యుద్ధం చేసింది. ఇది అలాగే కమాండర్ తరహాలో ఈ స్త్రీ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి, ధారాళంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. అలాగే స్త్రీలారా, పురుషులతో సమానంగా మీకు కూడా ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. అందుకని మీ భావాలలో తేడా ఉండొచ్చు, కానీ మీరు కూడా ధైర్యంగా మాట్లాడండి. ఏ పని చేసినా ధైర్యంగా చేయండి. అధైర్యం చూపకండి. ఎటువంటి వివక్ష చూపక అందరికీ జ్ఞానాన్ని పంచండి. మీరు కూడా మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. పురుషులతో సమానంగా నీకు మంత్రాలను కూడా ఉపదేశిస్తున్నాం అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇప్పుడు కూడా
మీరు మహారాష్ట్రలో సపోర్ట్ వెళ్ళినట్లయితే అక్కడ ఆడవాళ్ళు ప్రత్యేకం ఆడవాళ్ళే ఉంటారు. వాళ్ళు వేదాలు మంత్రాలు యజ్ఞాలు యాగాలు అన్నీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకోరు, సుహాసినులు అంటారు. వాళ్ళు యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు. వాళ్ళు వేదాలు నేర్చుకున్నారు. వేదాల్లో మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి మంత్రదర్శులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్త్రీ ఋషుల గురించి కూడా చెప్పబడింది. హిందూ ధర్మంలో తప్ప మరి ఏ ఇతర మతంలోనూ కూడా స్త్రీ దేవతలు ఉండరు. మన హిందూ మతంలోనే ఉన్నారు స్త్రీ దేవతలు. అందుకని స్త్రీ దేవత. అన్య మతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు ఇటువంటి సందేశాన్ని ఇవ్వలేదు. మాకు హిందూ మతంలోనే ఇచ్చాడు. అందుకని ఆడవాళ్ళు కూడా వేదాలు యజ్ఞాలు యాగాలు నిర్వహించవచ్చు అని చెప్పేసి. అలాగే వివాహం విద్యాభ్యాసం. ఓ వధువు బయటకి జ్ఞానం నీకు అన్ని దిశల నుంచి కలగాలి. వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం పొందిన తర్వాత నీవు జీవితానికి సంబంధించినటువంటి విషయాల మీద అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. మంచి కీర్తిని గరించి నీ భర్తకి నీ కుటుంబానికి శుభాలను కలగచేసేదానిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపు. నీ అత్తమామలకి నీ అత్తంటి వారికి మంచి పేరు తీసుకురా అని చెప్పేసి వివాహ సమయంలో ఆడపిల్లలకి తల్లిదండ్రులు బోధిస్తారు. నీ జ్ఞానంతో ఆ ఇంటిని చక్కగా అభివృద్ధి చెయ్యి, ఆ ఇంటి పేరు నిలబెట్టు అని చెప్పేసిన వాళ్ళని పంపుతారు. అందుకని ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీలు మనకెందుకులే అని అనుకోకుండా అన్ని రంగాల్లో ముందుండాలి. అలాగే కుటుంబాన్ని సక్రమంగా కలతలు లేకుండా ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు ఇంకోళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఆ మాట తగ్గిపోతుంది. ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, అది దెబ్బలాడుకున్నారు. ఒకళ్ళు ఎప్పుడైతే కోపంతో ఆలోచించుతున్నారో 10 నిమిషాలు పోయేది ఆలోచన తగ్గిపోతున్నప్పుడు ఆలోచన వస్తుంది. అందుకని ఏ మతం ఇవ్వలేనటువంటి స్వేచ్ఛని మనకి హైందవ మతం మనకి ధర్మం ఇచ్చింది, మనకి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛని ఆడవాళ్ళు కూడా సమానంగా పంచుకుంటారని ఈ ఆడవాళ్ళందరూ కూడా స్త్రీలు మేము అబల కాదు, మేము సబల, మేము కూడా అన్ని రంగాల్లో విద్యలో కానీ ఉద్యోగంలో కానీ సంసార జీవితంలో కానీ లేకపోతే కనుక కుటుంబాన్ని నడపడంలో కానీ అత్తమామలకి సేవ చేయడంలో కానీ అన్నింటిలోనూ కూడా మేము ముందుండి కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలం అనేటువంటి ధైర్యాన్ని ఆ ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రదర్శించి పిల్లల్ని మంచి భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్ది ఆ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నడిపించే శక్తి ఒక్క ఆడదానికే ఉంది. అందుకని ఆడవాళ్ళని ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. సోదరులుగా చూడండి, మాతృభావంతో చూడండి. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడు కూడా కళ్ళంతా నీళ్ళు రాకూడదు, చాలా సుఖవంతంగా ఉండాలి. అందుకని మీరందరూ కూడా మీ కుటుంబం ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ పిల్లాపాపలతో ఆనందంగా ఆరోగ్యవంతంగా సుఖవంతంగా జీవిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాడు వెంకట ప్రభాకర్.